ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు, రావణాదులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు, అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. కాబట్టి సుర సాధు పరమ భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు. ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు. ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు. అర్థ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు. అర్థము అంటే డబ్బు కాదు, సుఖ సాధనములన్నిటికీ అర్థం అనే పేరు. నాకు ఇల్లు ఉందనుకోండి అర్థం, నాకు ఒక పరుపు ఉందనుకోండి అర్థం, నాకు పంచి ఉంటే అర్థం, నాకు లాల్చీ ఉంటే అర్థం, ఇవన్నీ అర్థములే. ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు. ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు. ఒక్కొక్కసారి దొంగగా కూడా వచ్చి ఎత్తుకుపోతాడు, ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎత్తుకుపోతాడు. ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు ఉంచడం, తీసేస్తాడు. కాబట్టి ధర్మ అర్థముల్గావ తనువుదాల్చి అందుకుని శరీరాన్ని పొందుతాడు. అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు. అంతేకాని నువ్వు చేపని పట్టుకుని, చేప అంటే తినేస్తారుగా, చేప అంటే నీళ్ళల్లో ఉంటుందిగా, చేప ఏముంది ఇలా పట్టుకుని పడేయచ్చుగా అని అనడానికి వీల్లేదు. చేపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చేపగా వస్తాడు.